హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2024 జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి 2 డీఏలు విడుదల ప్రకటన, తాజా సమాచారం గురించైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వ హయాంలో మార్చి 2024 మార్చి 15వ తేదీన మనకు డీఏ, డీఆర్‌లకు సంబంధించి 2 జీవోలైతే విడుదలయ్యాయండి. ఇక్కడ చూసుకోవచ్చు. జీవో నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024. సో, అప్పటి వరకు ఉన్నటువంటి డీఏ, డీఆర్ అనేది 26%, 26.39% నుంచి 30.3% అంటే ఒక 3.64% కేంద్ర ప్రభుత్వ డీఏ అనుసరించి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట జీవో నంబర్ 28తో. సో, మరొక 3.64% డీఏ పెంచుతూ అదే రోజు జీవో ఎంఎస్ నంబర్ 30 రూపంలో డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 ద డీఆర్ ఫ్రమ్ 30.03 టు 33.67. సో, ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి డీఏ ఇదే అండి. సో, ఈ డీఏ వచ్చేసి జూలై 2023కు అప్లికబుల్ అవుతుందనమాట. సో, జూలై 2023 డీఏని మనం తీసుకుంటున్నాము. అంటే మనకు ఇప్పుడు 2024కు సంబంధించి జనవరి, జూలై డీఏలు పెండింగ్ పెట్టేసింది ప్రభుత్వం. సో, పెండింగ్ పెట్టిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాక పెండింగ్ పెట్టిందా అంటే అలా ఏం కాదండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్, సో, ఆఫీస్ మెమోరాండం ఇక్కడ చూసుకోవచ్చు. డిఎన్ఎస్ అలవెన్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024 అంటే జనవరి 2024 డీఏను కేంద్రము 12 మార్చి 2024న ప్రకటించింది. ఎంత ప్రకటించిందంటే ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 46 to 50% ఆఫ్ ద బేసిక్ పెన్షన్ విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st జనవరి 2024. అంటే ఇక్కడ కేంద్రము ఒక 4% ప్రకటించిందనమాట. సో, కేంద్రం 4% అయితే ఈ జనవరి 2024 డీఏను ప్రకటించేసింది. ఆన్ డేట్ చూసుకోవచ్చు 12th మార్చ్ 2024. ఇక మనము 12th మార్చ్ అంటే మనకు ఇక్కడ 15th మార్చ్‌న మనకు 2023 డీఏలు ప్రకటించారండి. అంటే కేంద్రం 2024 డీఏను ప్రకటించిన తరువాత, జనవరి 2024 డీఏను ప్రకటించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వము 2023 డీఏలను ప్రకటన చేసిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, తర్వాత మరొక డీఏ అండి. మరి జనవరి డీఏనా అంటే జూలై 2024 డీఏని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్, సో, డిఎన్ఎస్ అలవెన్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st జూలై 2024. అంటే జూలై డీఏని కూడా కేంద్ర ప్రభుత్వం 21 అక్టోబర్ 2024న ప్రకటించింది. ఎంత ప్రకటించిందంటే ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 50 to 53%. అంటే 50-53% పెంపు చేసిందనమాట. విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 2024. అంటే ఇక్కడ 3% ప్రకటించింది. సో, జనవరి డీఏను 4% ప్రకటించింది. సో, టోటలు 2024కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము డీఏ, డీఆర్‌లు 7% అయితే 7% వరకు ప్రకటించాయి. సో, కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకటించాల్సి ఉందనమాట కేంద్రం ప్రకటించిన వెంటనే. సో, కాబట్టి మనకిక్కడ తమిళనాడు స్టేట్ కూడా చూసుకోవచ్చండి. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ ఆర్డర్స్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి చూసుకున్నట్లయితే జీఓఎంఎస్ నంబర్ 351 ప్రకారంగా రేట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ అప్లికబుల్ ఫ్రమ్ విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 2024 వరకు అయితే వీళ్ళకి జీఓఎంఎస్ నంబర్ 355, 350 డేటెడ్ ఆన్ 19th
నవంబర్ 2024 19థ్ నవంబర్. సో, ఈ 2 డీవోలనైతే ఈ 2 డీఏలకు సంబంధించి జీవోలను ఆహ్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కూడా ప్రకటించేసింది. సో, అంటే ఈ డీఏలను కేంద్రము ప్రకటించేసింది. సో, రాష్ట్రము ప్రకటించేసింది. కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పట్టుబట్టారండి. ఎందుకంటే ప్రభుత్వము డీఏ ప్రకటన ఆలస్యమైతే ఈ డీఏకి సంబంధించి అరియర్స్ అయితే పెరుగుతాయన్నమాట. సో, ఈ డీఏకి సంబంధించి ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు లిస్టు. ఈ పెరిగిన అరియర్స్ లిస్ట్ అండి ఇది. ఇంతవరకు చెల్లింపులకు నోచుకొని ఆహ్, అరియర్స్ లిస్ట్ అనమాట. సో, జూలై 2018 నుంచి చూసుకున్నట్లయితే 30 నెలలు, 31, 30, 24, 18, 12, 6, 18, 16, 15 ఈ విధంగా ఇంకా కూడా ఉన్నాయండి. సో, మళ్ళొక 12 డీఏలు. సో, మొత్తం 212 డీఏలు ఇప్పటిదాకా అరియర్స్ అయితే ఇది అరియర్స్ లిస్టు. సో, ఈ అరియర్‌లలో చెల్లించిన దాఖలాలైతే లేవు. సో, అరియర్స్ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి కేంద్రం ఎంత ప్రకటించింది? 2024కు సంబంధించి కేంద్రం 7% ప్రకటించింది. సో, రాష్ట్రం వాటా వచ్చేసి 6.37% అవుతుందండి. సో, ప్రతి నెల ఉద్యోగ పెన్షనర్లు ఈ 6.37% అయిన జీతాలు కోల్పోతున్నారంటే ఈ ప్రతి నెల వారి యొక్క బేసిక్ ఆధారంగా చేసుకొని 6.37% అనేది అరియర్‌లలో కలిసిపోతుంది. మరి ఈ అరియర్‌లు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. సో, అరియర్‌ల మీద అసలే నమ్మకం లేదని ఉద్యోగ పెన్షనర్లు గట్టిగా చెప్పేశారనమాట. సో, కాబట్టి ఈ మీదగా పట్టుబడడం వల్ల ఆహ్, ఇక్కడ చూసుకోవచ్చు అరియర్స్‌కి సంబంధించి మనకు ఏ జీవోలో అయినా సరే 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లింపులు చేస్తామని అయితే చెప్తారు. ఈ విధంగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్టు 2024 సీఎఫ్ఎంఎస్‌లో బిల్స్ అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు. సో, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు అరియర్స్ అయితే చెల్లించలేదండి. సో, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్ 2024 కూడా బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదు. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 2025. సో, 2025 ఫిబ్రవరికి సంబంధించి ఏమైనా వస్తుందేమో చూడాలి. ఇక జీవో నంబర్ 30 ప్రకారంగా చూసుకున్నా ఇక్కడ మనకు 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లలో ఇంతవరకు సెప్టెంబర్ గానీ, లేదంటే డిసెంబర్ నెల అరియర్ అమౌంట్ గానీ చెల్లించలేదు. మార్చి ఏమైనా వస్తుందేమో చూడాలి. అంటే జీవోలలో పొందుపరిచినప్పటికీ 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో చెల్లిస్తామని చెప్పి పొందుపరిచిన అరియర్స్ లిస్ట్ ఒకసారి చూడవచ్చు. గత 5 ఏళ్లుగా మనకు ఎటువంటి చెల్లింపు లేదనమాట. సో, జీవోలో ఉంటున్నాయి గానీ అరియర్స్ చెల్లించడం లేదు కాబట్టి ఈ అరియర్స్ మీద మాకు నమ్మకం లేదు. సో, మీరు డీఏలను ప్రకటించండి. సో, డీఏ, డీఆర్‌లను ప్రకటించండి. అట్‌లీస్ట్ అవి మాకు క్యాష్ రూపంలో శాలరీలు మరియు పెన్షన్‌లతో పాటైనా జమ అవుతాయి. ఈ అరియర్స్‌ని నమ్ముకుంటే ఇప్పట్లో అయ్యేది కాదు. సో, కాబట్టి ప్రతి నెల మేము ఈ 6.37% ఏదైతే ఉందో అది కోల్పోతున్నామని పట్టుబట్టిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ ఫిబ్రవరి 2025న ఈ జనవరి మరియు జూలై 2024 డీఏలను 2 జీవోల రూపంలో అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట. సో, కేంద్రం గూడా కేంద్రము 2025 జనవరి డీఏను గూడా ఈ ఫిబ్రవరిలో ప్రకటిస్తున్న నేపథ్యంలో అరియర్స్ ఎక్కువైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఫిబ్రవరి 2025న 2 డీఏలకు సంబంధించి 2 జీవోలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.